అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మొత్తం ఎన్ని వార్తలు వచ్చాయో ఇక్కడ వాటిని ఈ రోజు వరకే ఫైనల్ చేసేసి అందులో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అనేది అయితే మేము ఇక్కడ 7 ప్రైజులు ఇస్తున్నాం. వాటిలో అయితే రెండో రోజు 4 బండ్లు వాటికి ఇస్తాం. వాటికి కూడా టైం డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ రోజు 10 నిమిషాలు టైం పెడతాం, రెండో రోజు 15 నిమిషాలు టైం పెడతాం. వాటిని కూడా ఆ రోజు వరకే వాటి పోటీ కండక్ట్ చేసి ఎన్ని దాతలు వచ్చి అన్ని దాతలకి వాటిలో మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎన్ని వచ్చినాయి వాటిని తీసేసి ఆ రోజు సాయంకాలం వరకు మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. మూడో రోజు 6 పండ్ల వాటిని తీసుకుంటాం. ఇక్కడ 6 పండ్లు వచ్చిన వాటిని గెత్తల్ని ఇక్కడ పోటీలో తీసుకుంటాం. వాటికి కూడా ఇంత టైం 20 నిమిషాలు 15 నిమిషాలు వాటికి కూడా టైం పెడతాం. ఆ టైంలో అవి ఏవైతే ముందు లాగాలి కాబట్టి మేము 5 మీటర్లు వచ్చి రికార్డ్ చేసి దాని ప్రకారం ఫస్ట్, సెకండ్ ప్రైజ్ మేము నిర్ణయించి ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సాయంకాలమే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం. ఇక 4వ రోజు ఈ సీనియర్ ఉన్నటువంటి వాటిని తీసుకొని 20 నిమిషాలు టైం పెడతాం. వాటికి ఆ 20 నిమిషాలు అవి ఎంత దూరం లాగుతాయో ఆ టైంలో డిస్టెన్స్ని బట్టేసి వాటి ప్రైజ్ నిర్ణయించి వాటికి కూడా ఆ రోజు సాయంకాలమే ప్రైజ్ వేయటం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో జరిగేటటువంటి ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం. ఇవి ఉన్నటువంటి మా ఖమ్మం జిల్లాలో కానీ ఇక్కడ కానీ తెలంగాణలో కానీ భారీ ఎత్తున మేము ఈ మా కార్తీపురం మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఇంకా మాకు 5 రోజులు జరిగేది పండగ ఇక్కడ ఎరగట. అది ఈ సంప్రదాయం అంతా బయటికి వెళ్ళిపోయి ఎంప్లాయీస్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం కుదించుకున్న తర్వాత ఇప్పుడు కానీ 10-15 సంవత్సరాల నుంచి మళ్ళీ ఎడ్ల పందాలని ఇవన్నీ ఆటల పోటీలని పెట్టి మళ్ళీ మా సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఆటల పోటీలు కండక్ట్ చేస్తాం. రాజేశ్వరం ఎంతో పకడ్బందీగా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రాజేశ్వర గ్రామస్తులు నిర్వహిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మన యొక్క సాంప్రదాయ బల ప్రదర్శనని ఏర్పాటు చేయటం ఎంతో ఖర్చు హంగులతో కూడుకున్నదైనా కానీ ఏర్పాటు చేయటం సంతోషదాయకం. అనేకమంది దీంట్లో ఆంధ్ర నుంచి అలాగే తెలంగాణ నుంచి అలాగే వేరే రాష్ట్రాల నుంచి కూడా అనేక నాణ్యమైనటువంటి ఈ యొక్క ఎడ్ల జాతర ఈ యొక్క కార్యక్రమాలు వస్తున్నాయి. దీన్ని ఈ పాలేరు నియోజకవర్గ ప్రజలు అలాగే ఖమ్మం పరిసర ప్రాంతాలు ఆదరించి ఈ క్రీడకు తోడ్పడాలని తెలుపుకుంటూ అందరికీ అందరూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.